మన జీవితంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం గురించి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. జీవితంలో కొత్త శిఖరాలకు చేరడానికి అవసరమైన కొన్ని పవర్ఫుల్ ఐడియాస్, కొన్ని స్ఫూర్తినిచ్చే మాటల గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. అయితే ఈ ప్రయాణం మొదలు పెట్టడానికి ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. మన లైఫ్లో ఏదైనా ఛాలెంజ్ ఎదురైనప్పుడు, ఏదైనా మార్పు అవసరమనిపించినప్పుడు మన ఫస్ట్ స్టెప్ ఎక్కడ పడుతుంది? అసలు ఆ జర్నీ స్టార్ట్ అయ్యేదే ఎక్కడి నుంచి? బయట ప్రపంచంలో కాదు, మన లోపలే, మన మైండ్లో. అవును, ప్రతి మార్పు, ప్రతి విజయం, ప్రతి పెద్ద ప్రయాణం మొదలయ్యేది కేవలం ఒకే ఒక్క ఆలోచనతో. ఆ ఆలోచనే మన రియాలిటీని క్రియేట్ చేస్తుంది. సరే, మరి మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. ఆ అడుగుకు పునాది నమ్మకం. ఏదైనా సాధించాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా అన్నింటికన్నా ముందు మనల్ని మనం నమ్మాలి. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. నమ్మకం అంటే ఊరికే ఏదో ఫీలింగ్ కాదు, అదొక పవర్. నేను చెయ్యగలను అని బలంగా నమ్మినప్పుడు అసాధ్యమనిపించిన దానికి కూడా దారులవే తెరుచుకుంటాయి. అంటే మన నమ్మకమే మనకు దారి చూపిస్తుందన్నమాట. ఓకే, నమ్మకం అయితే వచ్చేసింది. కానీ నమ్మకం ఒక్కటే ఉంటే సరిపోదు కదా, దాన్ని యాక్షన్లో పెట్టాలి. మరి పట్టుదలతో మనం అనుకున్నది ఎలా సాధించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సరే దాన్ని సాధించడానికి ఒక సింపుల్ పద్ధతి ఉంటుంది. ఫస్ట్, మన గోల్ పెద్దదిగా ఉండాలి, అంటే థింక్ బిగ్. నెక్స్ట్, దాన్ని చేరుకోవడానికి ఒక చిన్న అడుగుతో మొదలు పెట్టాలి. అండ్ ఫైనల్గా, అన్నింటికన్నా ముఖ్యంగా ఓపిక పట్టాలి. ఎందుకంటే ఏది ఒక్కరోజులో జరిగిపోదు కదా. ఈ ప్రయాణంలో కష్టాలు రావడం, అడ్డంకులు ఎదురవ్వడం, ఇవన్నీ చాలా సహజం. వాటిని చూసి ఆగిపోతే మనం ఎక్కడికి చేరలేం. జీవితం విసిరే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన వాళ్లకే విజయం దొరుకుతుంది. ఇదే అసలైన పట్టుదల అంటే. అసలు విషయం ఏంటంటే, మన దగ్గర ఎంత పవర్ఫుల్ రీసోర్సెస్ ఉన్నాయి అన్నది కాదు, మన మైండ్ సెట్ ఎలా ఉంది అన్నదే ముఖ్యం. సంకల్పం ఉంటే ఒక చిన్న గడ్డి పరకతో కూడా అద్భుతాలు చెయ్యొచ్చు. అదే లేకపోతే బ్రహ్మాస్త్రం లాంటి గొప్ప అవకాశం కూడా వేస్ట్ అయిపోతుంది. ప్రతి ప్రయాణంలోనూ అడ్డంకులుంటాయని చెప్పుకున్నాం కదా. అయితే అన్నింటికన్నా పెద్ద అడ్డంకి బయట కాదు, మన లోపలే ఉంటుంది. అదేంటో తెలుసా? మన భయం. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఏ విషయాన్ని చూసి మనం ఎక్కువగా భయపడతాం? ఏ పనిని స్టార్ట్ చేయడానికి జంకుతాం? ఆ భయం వెనుక అసలు కారణమేంటి? మనం దేని గురించైతే భయపడి పారిపోవాలని చూస్తామో అది మనల్ని అస్సలు వదలదు, ఇంకా బలంగా వెంటాడుతుంది. కానీ ఒక్కసారి ధైర్యం చేసి దాన్ని ఫేస్ చేశామనుకోండి, ఆ భయమే మనల్ని చూసి భయపడుతుంది. సో సొల్యూషన్ పారిపోవడం కాదు, ఫేస్ చేయడమే. చూడండి, ఓడిపోతామన్న భయం గెలుపొచ్చే ఆనందం కంటే ఎక్కువైతే అక్కడే ఆగిపోతాం. అసలు ప్రయత్నించడానికే ముందుకు వెళ్ళలేం. ఆ భయాన్ని ఎప్పుడైతే మనం దాటుతామో అప్పుడే అసాధారణమైన ఫలితాలొస్తాయి. భయానికి ఇంకో రూపమే వాయిదా వేయడం. బద్ధకానికి, వాయిదా వేసే అలవాటుకి అత్యంత ఇష్టమైన పదం రేపు. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ రేపు అనేది ఎప్పటికీ రాకపోవచ్చు. అందుకే చెయ్యాలనుకున్నది ఇప్పుడే, ఈరోజే మొదలుపెట్టాలి. సరే, మన ప్రయాణంలో ఇప్పుడు చివరి అంకానికి వచ్చేశాం. నమ్మకం, పట్టుదల, భయాన్ని జయించడం. ఇవన్నీ దాటిన తర్వాత మనం ఏం సాధిస్తాం? కేవలం విజయం మాత్రమేనా? కాదు, అంతకంటే గొప్పది. అదే ఒక విన్నర్ మైండ్ సెట్. గెలవడం అందరికీ వచ్చు, అది మంచిదే, కాదనట్లేదు. కానీ అంతకంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? ఓటమిని హుందాగా యాక్సెప్ట్ చేయడం, దాని నుంచి పాఠాలు నేర్చుకుని మళ్లీ బలంగా నిలబడగలగడం. నిజమైన బలం గెలుపులో కాదు, ఓటమిని తట్టుకునే ధైర్యంలోనే ఉంటుంది. విజయం అంటే కేవలం కష్టపడడం మాత్రమే కాదు, దానికొక బలమైన క్యారెక్టర్ అనే ఫౌండేషన్ ఉండాలి. నిరంతరం కష్టపడే స్వభావం, విమర్శలను ఓపికగా భరించే సహనం, మంచి లక్షణాలు, అనవసరమైన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ కలిస్తేనే మనని కేవలం సక్సెస్ఫుల్ పర్సన్గా కాదు, ఒక మంచి మనిషిగా నిలబెడతాయి. అంతిమంగా ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే: మన ఆలోచనలు, మన నమ్మకాలు, మన భావాలు, ఇవే మన జీవితాన్ని, మన డెస్టినీని డిసైడ్ చేస్తాయి. మన ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగితే మన భవిష్యత్తును మనమే రాసుకోవచ్చు. ఇప్పుడు అస్సలు ప్రశ్న ఏంటంటే, మన గమ్యాన్ని నిర్దేశిస్తున్న మన ఆలోచనలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి?